హాయ్ హలో వెల్కమ్ టు స్వప్నాస్ హ్యాపీ హోమ్. సో ఇవాళ షిరిడీలో సెకండ్ డే మాకు. సో మీ అందరం ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? యా, వీఆర్ గోయింగ్ టు నాసిక్ టెంపుల్, దట్ ఈస్ త్రయంబకేశ్వరం. ఓకే, ఇది జ్యోతిర్లింగాలలో వన్ ఆఫ్ ద టెంపుల్ అండి. సో మీ అందరము మార్నింగే రెడీ అయిపోయి కార్ బుక్ చేసుకున్నాము ముందు రోజే. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కే వచ్చేసింది కారు. సో మాకు ఈ జర్నీ వచ్చేసి షిర్డీ నుండి నాసిక్కి 3 అవర్స్ అన్నారు. సో ఆన్ ద వేలోనే మేము బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరామన్నమాట. సో 3 అవర్స్ కార్లోనే ఉన్నామన్నమాట. సో యూ కెన్ సీ మై సన్ నైస్లీ రెస్టింగ్. సో ఆఫ్టర్ 3 అవర్స్ మేము టెంపుల్కి దగ్గరలో ఉన్నాము. ఇంకా రీచ్ అయ్యామండి. ఇక్కడ మా బాబు బొట్టు పెట్టుకుంటున్నాడు. అక్కడ ఈ బొట్టు పెట్టడానికి ఈచ్ పర్సన్ 10 రూపీస్ టు 20 రూపీస్ ఛార్జ్ చేశారు. అందరం పెట్టేసుకున్నామన్నమాట. సో మా డాడీకి కూడా పెడుతున్నారు. అక్కడ చిన్న చిన్న పిల్లలు అండి, స్కూల్కి వెళ్తారో లేదో తెలియదు కానీ సో అందరూ ఇలా పట్టుకొని అందరికి వచ్చిన పోయే వాళ్ళందరికీ బొట్లు పెడుతున్నారు. సో చూడడానికి బయట నుంచి ఇలా ఉంది వ్యూ. జనాలు చాలామంది ఉన్నారండి టెంపుల్ బయట లోపల. సో మేము అంటే టికెట్ తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ టికెట్ ఈచ్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. సో మేము 5 మెంబర్స్ కాబట్టి 500 ఇచ్చి మేము లైన్లో ఉన్నాం. చూస్తున్నాం కదా ఎంత పెద్ద లైన్ ఉందో. సో మాకు ఓన్లీ లైన్లోనే మాకు 2.5 అవర్స్ పట్టింది దర్శనం చేసుకోవడానికి. సో ఇంత పెద్ద లైన్ అనమాట. మొబైల్ ఫోన్స్ అలౌ చేశారు కానీ అక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళేలోపు మేము స్విచ్ ఆఫ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా ఎంత పెద్ద లైన్, చాలా స్లోగా వెళ్తుంది ఆ లైన్ కూడా. 2.5 అవర్స్ పట్టిందంటే చూడండి. ఇదే యాక్చువల్ టెంపుల్ బయట నుంచి వ్యూ అనమాట. సో బాగా వర్షం పడింది ఆ రోజు మాకు. ఇదిగో వెయిట్ చేస్తున్నాం లోపల ఈ పిక్చర్స్. కొన్ని పిక్చర్స్ తీయగలిగాను, లోపల మాత్రం అలౌ చేయలేదు. సో బయటకు వచ్చిన తర్వాత తీసిన పిక్చర్స్ ఇవన్నీ. చాలా బాగుంది టెంపుల్ దర్శనం కూడా చాలా బాగా అయింది. మధ్యలో కూడా ఇంకొన్ని టెంపుల్స్ మేము విజిట్ అయ్యాము. సో శ్రీ లక్ష్మణజీ శేషవాహన్ మందిర్ అని చెప్పేసి చిన్న చిన్న టెంపుల్స్ చాలా విజిట్ అయ్యాము. సో అక్కడ డ్రైవర్ ఇవన్నీ చూపించాడనమాట ఆ రోజు మాకు. సో డే అంతా టెంపుల్స్ చూస్తూ గడిచిపోయిందనమాట టైం అంతా. సో నేను స్లోగా చూపిస్తాను ఇక్కడ టెంపుల్స్ ఏమేమి మేము వెళ్ళామనేది. సో వనవాసంకి ముందు రాముడు, సీత, లక్ష్మణుడు ఎక్కడెక్కడ తిరిగారో అవన్నీ కూడా ఇక్కడ మేము విజిట్ చేసాము. ఈ వీడియోలో నేను అవన్నీ కవర్ చేశాను. కొన్ని పిక్చర్స్ తీసాము, కొన్ని ప్లేసెస్లో మొబైల్స్ అలౌ లేదు. సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా వ్యూ. ఇక్కడంతా రాముడు, సీత, లక్ష్మణుడు ఇక్కడంతా అంటే వెళ్ళారని చెప్పేసి చెప్తున్నాడు డ్రైవర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదన్నమాట.
మొత్తం టెంపుల్స్ అన్నీ విజిట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా డిన్నర్ చేసేసుకొని ఇంటికెళ్ళాము. డిన్నర్ టైం అండి. సో, డే అంతా కూడా మాకు ఈ చిన్న చిన్న టెంపుల్స్ ఇంకా త్రయంబకేశ్వర టెంపుల్ ఇవాళంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ షిరిడి వ వెళ్ళిపోయామనమాట. సో, ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.